ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ఒకటి వందే మాతరం మోడీ, రెండవది పరిశ్రమలు, మూడవది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు శివరాజ్ పాటిల్ గారు. శివరాజ్ పాటిల్ గారు మృతి బాధాకరం. ఆయన ఒక జెంటిల్మన్ పాలిటీషియన్. మరి మంచి మంచి పదవులు చూశారు ఆయన. స్పీకర్గా, లోక్సభకు, హోంమంత్రిగా, అనేక శాఖల్లో అనేక విధాలుగా దేశానికి ఆయన ఎంతో సేవలు చేశారు. ఆయన మృతికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబ సభ్యులు ఎవరో కూడా తెలియదు, ఆ విధంగా పెరిగాడు ఆయన. బిడ్డలను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చినట్లేదు. మరొక్కసారి వారి మృతికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మోడీ గారు మొన్న పార్లమెంట్లో వందే మాతరం గురించి మాట్లాడారు. అనవసరంగా, అన్యాయంగా జవహర్లాల్ నెహ్రూ పైన విమర్శలు చేశారు. ఆయన చదువుకున్నది 4వ తరగతి. చాలామందికి తెలుసో లేదో, ఆయనకి చరిత్ర తెలీదు, చదవలేదు కూడా. ఎవరో ఒకరు కాగితం రాసిస్తే దాన్ని చక్కగా స్పష్టంగా ఆర్గ్యూ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకు దేవుడు ఇచ్చాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే 1928 డిసెంబర్లో కలకత్తాలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగింది, తిరుపతిలో జరిగినట్టుగా. అందులో జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూరు ఆయన బాగా చెప్పలేకపోయాడు స్పష్టంగా. బెంగాల్లో, కలకట్టాలో జనగణ అంటే జనవన అంటుంటే గాంధీ గారు పిలిచారు, రవి అని పిలిచారు రవీంద్రనాథ్ ఠాగూర్ని. మరి ఇలా కాదు దీనికి. మరి అక్కడ మదనపల్లి అని ఒక ఊరుంది తిరుపతి దగ్గర, మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడ దానికి లయ, ప్రాస అన్నిటినీ దానికి సమకూర్చే వాళ్ళు 2 ఉన్నారు, భార్యాభర్తలు, యానీ బీసెంట్ ఇద్దరు. అక్కడ కాలేజ్ కూడా పెట్టున్నారు, బీటీ కాలేజ్ అని. అక్కడికి వెళ్ళు రవి అంటే, ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ చేయలేదు ఎక్కడ, మదనపల్లి. తర్వాత కష్టపడి బెంగళూరు పోయి ఒక ట్యాక్సీ వేసుకొని మరి మదనపల్లికి వెళ్ళాడు. మదనపల్లికి వెళ్ళి 4 రోజులు ఉండి, యానీ బీసెంట్ అని మన పేరు వింటుంటాం అప్పుడప్పుడు. ఆ బీసెంట్ కాలేజీలో కూర్చొని ఆయన ఆ లయ ప్రాసలు సమకూర్చుకొని బయలుదేరారు. మరి జనగణమన ఆ తర్వాత అది జాతీయ గీతం చేసింది మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు కాదు. ఆయనకు తెలియదు చరిత్ర తెలియక ఏది వస్తే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మోడీ గారు. మోడీ గారి ఆలోచన, ఆయన విమర్శలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు దార్శనికుడు, గొప్ప దార్శనికుడు. అతని దేశాన్ని మంచి పదంలో, సోషలిస్టు పదంలోకి తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడిని చనిపోయిన 60 సంవత్సరాలకు విమర్శించడం బాధాకరం, విదూరం. మరి మోడీ గారి అవివేకాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. రెండో విషయం పరిశ్రమలు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సరళీకృత విధానాల వల్ల, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సరళీకృత విధానాల వల్ల మన నెల్లూరు జిల్లా చివరిలో ఉన్నటువంటి తడ దగ్గర దాదాపు 300 పరిశ్రమలు తీసుకురాగలిగాం. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చాం. దీనివల్ల దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. శ్రీ సిటీలో, మేనపూర్ సెజ్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్టణం దగ్గర. మరి మేము కాంగ్రెస్ పార్టీ ఇన్ని 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినా కూడా మేము ఎక్కడ
దాని గురించి డంకా బజాయించలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో లేదో, వస్తున్నాయో లేదో, వస్తున్నాయిలే. మరి ప్రతి దానికి ఒక కాగ్నిజెంట్ ఫ్యాక్టరీని తెచ్చాడు. తమిళనాడుకు కూడా కాగ్నిజెంట్ ఫ్యాక్టరీ వచ్చింది, మరి కోయంబత్తూరుకు కూడా వచ్చింది. ఈ విధంగా డంకా కొట్టుకోలేదు చంద్రబాబు నాయుడు కొట్టినట్టుగా. రాబోయేదానికి ఎందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నాడు? ఇది పొరపాటు. నువ్వు చేసేది చెయ్యి, చేసి చూపించు. దాని కాగ్నిజెంట్ ఫ్యాక్టరీ వల్ల 1000 ఉద్యోగాలు వస్తాయో, 2000 వస్తాయో లేదో పూర్తిగా ఇంకా వివరాలు రాలేదు. శ్రీ సిటీలో మేము 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం. మేము ఎప్పుడు నీలాగా జంబాలుగా చెప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు కొంచెం ఇవన్నీ ప్రకటనలు ఇవన్నీ ఎక్కువగా మాట్లాడటం కంటే పని చేసి చూపిస్తే బాగుంటుంది. నీకు ఒక పని పెడుతున్నా నేను పత్రికల ద్వారా. నెల్లూరు జిల్లా నుంచి మైక్రోసాఫ్ట్ అని ఒకటి వస్తూ ఉంది. ఆయన ఎవరో కాదు, మనకు తెలిసిన అధికారి కొడుకు యుగంధర్ అని ఆయన కొడుకు. కేఆర్ వేణుగోపాల్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. కేఆర్ వేణుగోపాల్ అల్లుడు. ఆయన అనుకుంటే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు భారతదేశంలో పెట్టబోతున్నాడు. మరి మొన్ననే మోడీ గారికి తెలిసి చెప్పాడు, నేను పెడుతున్నాను 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు భారతదేశంలో అన్నాడు. మోడీ దాన్ని సరిగ్గా గుజరాత్కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. నువ్వు తీసుకురావా, ఆంధ్రాకి తీసుకురా. నేను కూడా చెప్తాను ఆయనకి. ఈరోజే నేను కూడా మాట్లాడతాను సత్యనారాయణ గారితో. ఆయన ఎవరో కాదు, వాళ్ళ ఆయన తిరుపతిలో చదువుకున్నాడు, ఆయన తిరుపతిలో కూడా వీధుల్లో నడిచినాడు. నేను మాట్లాడతాను ఈరోజు. నువ్వు కూడా ముఖ్యమంత్రిగా నువ్వు సత్యనాథలతో మాట్లాడి ఆ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తే మేమందరం ఆనందిస్తాం, ఆహ్వానిస్తామని తెలియజేస్తూ, ఇది చాలా ముఖ్యమైనది. చంద్రబాబు నాయుడికి పత్రికల ద్వారా తెలియజేస్తున్నాను. నేను జాబ్ రాసే అలవాటు నాకు లేదు. మీ ద్వారా మైక్రోసాఫ్ట్ సత్యనాథలతో మాట్లాడి నేను కూడా మాట్లాడతాను. ఈరోజే మాట్లాడతాను 12 గంటలకి. తప్పనిసరిగా ఆ మైక్రోసాఫ్ట్ నిధులు గుజరాత్ పోకుండా ఆంధ్రప్రదేశ్ తీసుకొని వస్తే మీ అంతా చాలా బాగుంటుందని తెలియజేస్తూ, చివరిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలహీనంగా ఉంది. బలహీనం చేసింది ఎవరు? కాంగ్రెస్ నాయకులే బలహీనపరిచారు. రాజశేఖర్ రెడ్డిని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆయన మంత్రిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కొడుకును కూడా ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డారు ఆ కుటుంబం, పేద కుటుంబం పైకి వచ్చింది. నాకు సంతోషం. కానీ పూర్తిగా తీసుకెళ్ళిపోయాడు కుమారుడు కాంగ్రెస్ పార్టీని, బయటకు తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చెప్పక తప్పదు. రెండోది, ఈ జిల్లాలో పుట్టిన జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి జనార్దన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు, వాకాళ్ళలో. ఆయన ఈరోజు భాగ్యవంతుడైనాడు కాంగ్రెస్ పార్టీ వల్ల. ఆయన కొడుకు ఎక్కడ పోయాడు? ఏ పార్టీలో ఉన్నాడు? ఇందిరా భవన్ని కట్టాం. మరి ఆ రోజు తీసుకొచ్చి ఇందిరా భవన్ని, ఇది కాంగ్రెస్ భవన్ అన్నారు. ఇందిరా భవన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టకుండా నువ్వు సొంత చేతుల్లో నీ తాళాలు పెట్టుకొని, నేను మొన్న పోయాను ఒక 3 వారాల నాడు. అదేందో అంగళ్ళు ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ భవన్లో. ఆ అంగళ్ళు ఏందా పెట్టుకునేది? మీరు సంపాదించుకున్నారు 1000 కోట్లు, మేము రావటం లేదు, జోలికి మాట్లాడటం లేదు. కనీసం ఇందిరా భవన్ అన్నా కాంగ్రెస్ భవన్ చేయాలని నేను మరి జనార్దన్ రెడ్డి గారి కుటుంబాన్ని తెలియజేస్తూ, మూడోది విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి 2 సార్లు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. చెన్నారెడ్డిని 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. చెన్నారెడ్డి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? భారతీయ జనతా. ఈ విధంగా మా పార్టీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల బాగుపడ్డ వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనమైంది. దీనివల్ల మేమందరం ఈరోజు మా దొరికింది సుబ్బారావు, రామచంద్రయ్య ఇళ్ళు. ఒకప్పుడు వస్తే కేవి సుబ్బారెడ్డి ఉండేది,
వాళ్ళు ఉండేది, వీళ్ళు ఉండేది, అందరూ ఎక్కడ పోయారో గాల్లో కలిసిపోయారు వాళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో విశ్వాసం మొదలైంది. ప్రాంతీయ పార్టీలను విసుక్కుంటున్నారు, వీళ్ళేం చేయలేకపోతున్నారన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంది. 11 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వంలో బాగుపడ్డది ఎవరు? నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి చెప్పొచ్చు ఒక పేరు, కానీ నేను చెప్పటం లేదు. మరి భారతీయ జనతా పార్టీ సాధించింది 2 పనులు. ఒకటి ఏంటంటే అయోధ్యలో ఒక బిల్డింగ్ అది కట్టారు, దేవాలయం, సంతోషం, మేము కాదంటం లేదు. రెండోది పటేల్ విగ్రహాన్ని తీసుకొచ్చి అహ్మదాబాద్లో పెట్టారు, టూరిజం సెంటర్ చేశారే. కానీ భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల్లో చేసింది 0 అని తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తున్నా. నా పని నేను చేస్తా, సత్యనారాయణ గారితో వెంటనే నేను ఫోన్లో మాట్లాడతా, ఫోన్లో దొరకపోయినా మెసేజ్ పెడతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్, నువ్వు ఆంధ్రావాడివి, తప్పనిసరిగా ఇక్కడ పెట్టాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు మీరు కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి మోడీ దాన్ని తీసుకెళ్లాలని చూస్తున్నట్ట. గుజరాత్ పోనీయకుండా ఆంధ్రాలోనే మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. సార్, కోడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు జరుగుతుంటారు. అంటే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించడం జరిగింది. లైక్ ఏమంటారు? భారతదేశంలోనే ఉంది కదా గూడూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఉంటే ఏముందా? ఈరోజు